నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఒక రాజకీయ నాయకుడి చేతిలో కనుక అధికారం ఉంటే ఆ అధికారంతో ఏదన్నా చేయొచ్చు అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చారో మనందరం చూసాం. సో అధికారంతో ఏ స్థాయికైనా దిగజార్చడానికి ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ చేతిలో అంటున్నారు. సో మరి ఇప్పుడేమో ఆయన క్యాట్ని సంప్రదించడం జరిగింది. క్యాట్ ఏమో ఆయన మీద ఉన్నటువంటి సస్పెన్షన్ని తొలగించింది కూడా. అయినా కానీ ఇప్పుడున్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వం కావచ్చు, సిఎస్ కావచ్చు, ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పోస్టింగ్ ఎందుకు ఇవ్వట్లేదు ఆయనకి, ఏబి వెంకటేశ్వరరావు గారికి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఏబి వెంకటేశ్వరరావు గారిని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజార్చారో చూసాం. సో ప్రజెంట్ దాని తర్వాత సస్పెన్షన్ తర్వాత ఆయన క్యాట్ని సంప్రదించడం జరిగింది. క్యాట్ ఆయన మీద ఉన్నటువంటి సస్పెన్షన్ని తీసివేసింది. అయినా కానీ ఎందుకు పోస్టింగ్ ఇవ్వట్లేదు? చూస్తే ఏమో ఈ May 31st ఆయనకి రిటైర్మెంట్ ఉంది. సో ఏ విధంగా చూడాలి, ఎందుకు పోస్టింగ్ ఇవ్వట్లేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం? సో ఏబి వెంకటేశ్వరరావు మీద ఐపీఎస్ ఆయన, డీజీపీ క్యాడర్ ఐపీఎస్ ఆయన, సీనియర్ ఐపీఎస్, ఆయన మీద త్రాచు బాంబు పగబట్టినట్టు జగన్మోహన్ రెడ్డి పగబట్టారు అనేది పోలీస్ వర్గాల్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకు పగబట్టారు జగన్మోహన్ రెడ్డి అంటే మేబీ నేను అనుకోవటం, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబి వెంకటేశ్వరరావు చేశారు. ఆ టైంలోనే బాబాయ్ మర్డర్ జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఏబి వెంకటేశ్వరరావు తెలుసు కాబట్టి ఆయన ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి అన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఆయనకు నిజాలు తెలుసు. అందుకే ఆయన సర్వీస్లో రానివ్వకూడదు అని చెప్పేసి బహుశా అనుకుంటున్నారా అనేది ఒక డౌట్. ఓకే, ఇలాంటి వర్షన్ కూడా పోలీస్ వర్గాల్లో వినిపిస్తుంది. అసలు ఏబి వెంకటేశ్వరరావు మీద అంత పగబట్టడానికి జగన్మోహన్ రెడ్డి కారణం ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని అక్కడ వైజాగ్లో ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టడం, తర్వాత రకరకాలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏదైతే అనుకున్నాడో ఆ విధంగా చేయనీయకపోవటం. అంటే ఇప్పుడు సదస్సు జరుగుతుంది విశాఖలో, పారిశ్రామిక సదస్సు. అప్పట్లో ఆ పారిశ్రామిక సదస్సు జరిగే రోజులే ఈయన నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పి ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అడ్డుకునేదానికి ఈయన ప్రయత్నించినటువంటి క్రమంలో ఒకవేళ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇలాంటివన్నీ ముందుగానే అలర్ట్ చేసి చంద్రబాబు నాయుడికి చేరవేస్తున్నారు, ఈయన కారణంగా ఇదంతా అయ్యింది అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంటే ఉండొచ్చు. సరే, కారణం ఏదైనా కానీ ఒక త్రాచుపాము పగబట్టినట్టు జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వర మీద పగబట్టారని చెప్పి పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ఒక మాట. ఓకే, ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇమీడియట్గా ఏబి వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేశారు. ఆయన డీజీపీ క్యాడర్, సీనియర్ ఐపీఎస్, ఇమీడియట్గా సస్పెండ్ చేశారు వితౌట్ ఎవిడెన్స్. ఏంటి అలిగేషన్ ఆయన మీద? ఇజ్రాయెల్ నుంచి ఏదో ఆపరేటర్స్ కొనుక్కొచ్చి ఆయన ట్యాపింగ్ చేశాడనో ఏదో సంథింగ్ అనధికారికంగా ఆపరేటర్స్ కొనుక్కొచ్చారు అనేటువంటి ఒక ఆరోపణలతోటి ఆయన సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే నేను కొనలేదు, మీరు ప్రూవ్ చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు దాకా పోరాడి దాదాపు 2 సంవత్సరాల పాటు పోరాడిన తర్వాత సుప్రీంకోర్టు ఆయనకి సస్పెన్షన్ ఎత్తేయండి, ఆయనకి కొనుగోలు చేసినట్టు ఆధారాలు ఏమి లేవు అని చెప్పి సస్పెన్షన్ ఎత్తేయమని చెప్తే ఆ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం సర్వీసులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళా ఆయన కరెక్ట్గా వారం కూడా లేరు, 3-4 రోజుల్లోనే ఆయన మళ్ళీ సస్పెండ్ చేశారు. సేమ్ కాజుతోటి, సేమ్ అదే ఆరోపణతోటి మళ్ళీ సస్పెండ్ చేశారు. ఏ ఆరోపణలు అయితే చేసి సస్పెండ్ చేశారో ఆ ఆరోపణలు కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే సర్వీస్లోకి తీసుకుంది. సర్వీస్లోకి తీసుకున్నట్టు 3-4 రోజులకే మళ్ళీ అదే ఆరోపణలతోటి సస్పెండ్ చేసింది. ఆయన్ని సస్పెండ్ చేస్తే మళ్ళీ ఆయన న్యాయ పోరాటాన్ని చేశారు. న్యాయ పోరాటం చేసి సుదీర్ఘకాలం పాటు న్యాయ పోరాటం చేసి ఎట్టకేలకు ఒక వారం క్రితం ఆయనకి క్యాట్లో, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్లో క్యాట్లో ఆయనకి క్లియరెన్స్ వచ్చింది. మీరు మీ సస్పెన్షన్ చెల్లదు, సేమ్ ఆరోపణలతోటి మళ్ళా రెండోసారి సస్పెన్షన్ చేశారు కాబట్టి ఆ సస్పెన్షన్ చెల్లదు అని చెప్పి క్యాట్ ఆ సస్పెన్షన్ని కొట్టేసింది. ఓకే, సో ఇమీడియట్గా అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం సర్వీస్లోకి తీసుకోవాలి.
కానీ సర్వీస్లోకి తీసుకోవాల్సింది ఎవరు? చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి తీసుకోవాలి. ఆయన సర్వీస్లోకి తీసుకోవడానికి లేదని చెప్పి లండన్ వెళ్తూ జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్డర్ పాస్ చేశాడు మౌఖికంగా. దాన్ని జవహర్ రెడ్డి స్వామిభక్తి ప్రదర్శించి ఏం చేశాడు? ఈ క్యాట్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ హైకోర్టులో వెకేషన్ బెంచ్కి వెళ్ళాడు. అంటే అత్యవసర విచారణ జరపాలని వెకేషన్ బెంచ్కి పిటిషన్ వేశాడు. వెకేషన్ బెంచ్కి పిటిషన్ వేస్తే వెకేషన్ బెంచ్ యాక్సెప్ట్ చేయలే. నిన్న మొన్న వెకేషన్ బెంచ్కి వేసింది, అది యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే మన హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన అనుమతి ఉంటేనే ఆ వెకేషన్ బెంచ్లో పిటిషన్ యాక్సెప్ట్ చేస్తారు, అదర్వైజ్ యాక్సెప్ట్ చేయరు. సో దాంతో అది యాక్సెప్టెన్సీ యాక్సెప్ట్ కాకపోతే సర్వీసులోకి అయితే తీసుకోవాలిగా. ఇప్పుడు క్యాట్ తీర్పు ఇచ్చి దాదాపు 4 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఆయన సర్వీసులోకి తీసుకోవాలి. దాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశాడు ఈయన. ఆ పిటిషన్ని హైకోర్టు స్వీకరించాల. ఇలాంటప్పుడు ఆయన్ని సర్వీసులోకి తీసుకోవాలి కదా, కానీ తీసుకోకూడదు. ఆర్డర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎవరికి? చీఫ్ సెక్రటరీ ఈయన సర్వీసులోకి తీసుకోవట్లా. ఇలాంటి సందర్భంలో ఒక ఐపీఎస్ని 5 సంవత్సరాల పాటు ఒక సీనియర్ ఐపీఎస్ని ఎలా ఆడుకున్నారు అనేది మనం చూస్తే కనుక ఎవరికైనా సరే తన దాకా వస్తే కానీ పెయిన్ తెలియదు అంటారు. ఐపీఎస్లు ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సివిల్ సర్వెంట్లు, వాళ్ళకంటూ ఒక రక్షణ ఉంటుంది, వాళ్ళకంటూ కొన్ని నియమాలు నిబంధనలు ఇవన్నీ ఉంటాయి. చాలా పకడ్బందీగా వాళ్ళకి రక్షణ ఉంటుంది, వాళ్ళ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, అన్ని రకాలుగా వాళ్ళకి పవర్స్ ఉంటాయి. వాళ్ళంతా సెంట్రల్ ఆధీనంలో ఉంటారు. శాలరీస్ ఇక్కడ ఇస్తున్నప్పటికీ సెంట్రల్లో మొత్తం చూసుకునేది, వాళ్ళ బాగోగులు అన్నీ చూసుకునేది వాళ్ళే. సివిల్ సర్వెంట్లు అంటే ఒక అడ్మినిస్ట్రేషన్, నీకు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ నడిపేటువంటి వాళ్ళని సివిల్ సర్వెంట్ని, ఒక ఐపీఎస్ అధికారిని జగన్మోహన్ రెడ్డి జీరో చేశారని అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక రకమైనటువంటి అంశం అనుకుంటే ఇది ఐఏఎస్లు అందరికీ ఇది ఒక గుణపాఠం అనుకోవాలి. అంటే ఒక పొలిటీషియన్ని వ్యతిరేకిస్తే లేదా ఒక పొలిటీషియన్ మీద మీరు ఏదైనా పొలిటీషియన్ ఏదైనా కోపం కనుక పెట్టుకుంటే ఐపీఎస్ల మీద, వాళ్ళని సివిల్ సర్వెంట్లు ఐపీఎస్లు ఐఏఎస్లు అయినా సరే అంత పవర్ఫుల్ కదా సివిల్స్ అంటే. సివిల్స్ రావడం అంటే అంత ఈజీ కాదు ఎవరికి. అంత పవర్ఫుల్గా ఉండేటువంటి వాళ్ళని కూడా జీరో చేసి పడేస్తారు. అంటే ఎంత పతనానికైనా తీసుకెళ్ళిపోతారు అనేదానికి ఒక నిదర్శనంగా ఈ సంఘటన కనిపిస్తోంది. ఎంపీ వెంకటేశ్వరరావు గారు ఇప్పటి వరకు కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు, ఫైనల్లీ గెలిచారు, అయినా కానీ ఆయన పోస్టింగ్ రాలేదు. నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆపత్రం ప్రభుత్వాన్ని వాళ్ళని కాకుండా రిక్వెస్ట్ కాకుండా ఈసీని కలిసి మళ్ళీ ఆయన పొజిషన్ని లేదా పోస్టింగ్ని తగ్గించుకునే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఇప్పుడు ఆల్రెడీ ఆయన కోర్టులో ఏమడిగారు? నేను 5 సంవత్సరాల సర్వీస్ని కోల్పోయాను, సో ఈ 5 సంవత్సరాల సర్వీస్ని నాకు మళ్ళీ యాడ్ చేయండి కంటిన్యూ చేసేలాగా అని చెప్పి ఆయన అడిగారు. ప్లస్ ఆయన ఈ నెల 31వ తారీఖున ఆయన 30 పదవి విరమణ చేస్తున్నాడు. ఆయన అంటే 31st రిటైర్ అవుతారు. అంటే ఒక ఐపీఎస్ అధికారికి సీనియర్ పొజిషన్లో 5 years పాటు సర్వీస్లో లేరు అని అంటే అది చిన్న శిక్ష, చాలా పెద్ద శిక్ష అది. ప్లస్ ఆయన రిటైర్మెంటు సర్వీస్లో లేకుండా రిటైర్ అయితే ఇంక అంతకన్నా పెద్ద శిక్ష కదా అది. ఇది ఒక ఏబి వెంకటేశ్వర కోణంలో నేను చూడలేదు, ఇది ఐఏఎస్లు ఐపీఎస్ కోణంలో చూస్తున్నా. ఇవాళ ఏబి వెంకటేశ్వర జరిగింది, రేపు మీకు జరగదని ఏముంది? అవును, అధికారం చేతిలో ఉంటే పొలిటీషియన్ ఏమైనా చేయగలుగుతారు. సో మరి దాని నిదర్శనం మీరన్నట్టు ఈయన ఏబి వెంకటేశ్వరరావు గారి సిచ్యువేషనే తీసుకోవచ్చు. మరి కరెక్ట్గా చూస్తే 10 నుంచి 12 రోజులు మాత్రమే ఉంది ఆయన రిటైర్ అవ్వడానికి. మరి ఈలోపు సిఎస్ కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ ఆయన పోస్టింగ్ ఇస్తుందా లేదని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.